ప్రతి ఒక్కరూ చెప్పిన సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని, ఇన్స్‌పెక్షన్‌ల కారణంగా వయసుతో సంబంధం లేకుండా చాలా మంది చెవి సమస్యలు వేధిస్తున్నాయని డాక్టర్ గుబ్బల లక్ష్మణ్ ప్రసాద్ పేర్కొన్నారు. బోట్ క్లబ్ ఉద్యానవనంలో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ గుబ్బల లక్ష్మణ్ ప్రసాద్ మాట్లాడారు. చెవి మధ్యలో నీరు ఉండటం, చల్లగాలిలో పిల్లలు పడుకోబెట్టడం వలన టాన్సిల్స్, పంటి నొప్పితో పిల్లలకు చెవి పొట్టు రావచ్చన్నారు. రాత్రిపూట నొప్పి ఎక్కువగా ఉంటుందన్నారు. శబ్ద కాలుష్యం ఎక్కువగా సెల్ ఫోన్ మాట్లాడటం వలన చెవి సమస్యలు అధికంగా ఉంటున్నాయన్నారు. చెవిలో పిన్నులతో తిప్పడం, ఆయిల్ పోయటం వంటివి చేయరాదన్నారు. ముఖ్యంగా మధుమేహులు చెవి, ముక్కు, గొంతు సమస్యలను అశ్రద్ధ చేయరాదన్నారు. ఏవైనా సమస్యలు గుర్తిస్తే వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించాలని లక్ష్మణ్ ప్రసాద్ వివరించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ సంఘ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్, కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, చింతపల్లి సుబ్బారావు, సూర్యనారాయణ, బుధరాజు సత్యనారాయణ రాజు, డాక్టర్ శిరీష, కొమ్మూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. దాని తాలూకు ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మాత్రం కంపల్సరీగా ట్రీట్మెంట్ పద్ధతులు చాలా వేరే అంటే కొన్నిసార్లు మనకు వెంటనే స్టార్ట్ అయిన వెంటనే మనకు మందుల ద్వారానే మొత్తం తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి కన్నబేరు. బట్ కొన్నిసార్లు ఏంటంటే ఎక్కువ రోజులు గడిచే కొద్దీ ఆ కన్నబేరి అనేది అదే బెజ్జం పడినా లోపల నుంచి చీమ అది వస్తున్నా కొన్నిసార్లు లోపల జరుగుతున్న డ్యామేజ్ తాలూకు లక్షణం. సో దాన్ని మనం ఎప్పుడు కూడా మనం చూసుకోవాలి. అది లోపల పార్ట్ ఎలా ఉంది, కన్నబేరి దాని చుట్టూ ఎలా ఉందనే దాన్ని బట్టి ఒక స్పెషలిస్ట్ డాక్టర్ తప్పనిసరిగా మంచి సలహా ఇస్తారు. ఒకవేళ కొన్ని మందుల ద్వారానే తగ్గించుకోవచ్చా, లేదు కొన్నిసార్లు ఏంటంటే ఆపరేషన్లో లేదా చిన్న చిన్న ప్రొసీజర్స్ కూడా ఉంటాయి. ఒకసారి చిన్న ట్యూబ్ లాంటిది వేయడం, ఇలాంటి చిన్న ప్రాసెస్తోనే చాలాసార్లు అవుతాయి. ఒక్కోసారి కొంచెం మేజర్ ఆపరేషన్ కూడా అవసరం పడుతుంది. సో అందుకని కరెక్ట్ జడ్జిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనకి అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ వచ్చేసాయి కాబట్టి గతంలో అయితే కొంచెం చిన్న లైట్స్తో చూడాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడైతే కెమెరా సిస్టమ్స్ అన్నీ వచ్చాయి. చక్కగా ఒకసారి మీరు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ సిచ్యువేషన్ ఏంటంటే మీకు కూడా చూపిస్తే కానీ ఎవరికైనా మన లోపల ఎలా ఉందనేది చూపిస్తే సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉంటాయి. బట్ ఏం జరుగుతుంది అనేది కరెక్ట్గా అవగాహన తెలుస్తుంది. సో అందువల్ల కెమెరా ద్వారా ఒకసారి చూపించేస్తాం. నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, దాని జాగ్రత్తలు ఏం తీసుకోవాలని ఒకసారి ఎవరైనా తెలిసిన డాక్టర్ గారి ద్వారా మనం సలహా తీసుకుంటే కరెక్ట్గా మనకి లాంగ్ రన్లో బెనిఫిట్ ఉంటుంది.